మా కజిన్ ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేసే కంపెనీలో అలా ఫ్రెండ్ను అలా కొలీగ్సే ఒక నలుగురు కలిసి రేప్ చేశారు. పబ్లో పార్టీ చేసుకున్నారు. నైట్ మొత్తం హ్యాంగ్ ఓవర్ అయిపోయారు. కట్ చేస్తే రూమ్కి తీసుకెళ్ళిపోయారు. హ్యాంగ్ ఓవర్లో ఉంది కదా, అవుట్ అయింది కదా, సెక్సువల్ పరంగా వాడుకున్నారు. మార్నింగ్ లేచినాక ఆ సిచ్యువేషన్ అమ్మాయికి తెలిసింది. కట్ చేస్తే అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది. మన ఇంట్లో పోయి ఆడపిల్లలు ఉంటారు, మా ఇంట్లో కూడా ఉన్నారు, మీ ఇంట్లో ప్రతి ఇంట్లో ఉంటారు. మీ కూతురు కావచ్చు, మీ అక్క కావచ్చు, మీ చెల్లి కావచ్చు, మీ పిల్లం కావచ్చు, మీ తల్లి కూడా కావచ్చు. ఇంతమంది నువ్వు ఆఫీస్కి వెళ్తాను, స్కూల్కి వెళ్తాను, కాలేజ్కి వెళ్తాను, నీ చెల్లి ఏం చేస్తుంది, నీ అక్క ఏం చేస్తుంది, మీ పిల్లం ఏం చేస్తుంది, మీ మమ్మీ ఏం చేస్తుంది అని ఒక్కరోజు చూసుకున్నాను. అంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ప్రతిభాతారు, ఎలాంటి తప్పులు చేయరు, బయట ఉన్నాయని లంజలు. అందరికి నమస్తే, నా పేరు శ్రీధర్. ఈరోజు నేను చెప్పబోయే ఈ తెలుగు మోటివేషనల్ ఛానల్లో ఒక చిన్న టాపిక్ అండి. మీ అందరికి చాలా చిన్న టాపిక్, బట్ నా లైఫ్లో నేను చూసిన చాలా పెద్ద టాపిక్ ఇది. రేప్. ఒక అమ్మాయిని రేప్ చేస్తే సొసైటీ ఎలా చూస్తుంది? అమ్మాయి రేప్ చేసిన దానికన్నా చనిపోవడం కన్నా సొసైటీ పెట్టే టార్చర్ ఉంటుంది చూడు, దానికి ఎక్కువగా చనిపోతుందండి. మానసికంగా కావచ్చు, ఏ రకంగా నేను తీసుకోండి. ఎలా అంటే నేను లైవ్లో చాలా దగ్గర నుంచి చూసిన. మా కజిన్ ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేసే కంపెనీలో అలా ఫ్రెండ్ను అలా కొలీగ్సే ఒక నలుగురు కలిసి రేప్ చేశారు. పబ్లో పార్టీ చేసుకున్నారు. నైట్ మొత్తం హ్యాంగ్ ఓవర్ అయిపోయారు. కట్ చేస్తే రూమ్కి తీసుకెళ్ళిపోయారు. హ్యాంగ్ ఓవర్లో ఉంది కదా, అవుట్ అయింది కదా, సెక్సువల్ పరంగా వాడుకున్నారు. మార్నింగ్ లేచినాక ఆ సిచ్యువేషన్ అమ్మాయికి తెలిసింది. కట్ చేస్తే అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది. అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది వీళ్ళు చేసిన రేపు కోసము, లేదంటే అవమానంతో కాదు. వీళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వేధించి చూడు, వాళ్ళ కొలీగ్స్, ఈ రాత్రి నేను వాడుకోరంట, ఈ రాత్రి నేను వాడుకోరంట. అమ్మాయి వెనకాల ఒకటి మాట్లాడడం, ఒకటి మాట్లాడడం, ఇంకోటి జాలిపడడం, వెనకాల ఇంకోటి మాట్లాడడం. ఎగ్దాం అమ్మాయి సూసైడ్ చేసుకుంది. వాళ్ళ ఇంట్లో చెప్పి మరీ సూసైడ్ చేసుకుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ కన్నా తల్లిదండ్రులు కూడా చాలా చాలా అవమానించారు. నువ్వు చెడిపోయిన దానివి, తాగినవు, తిరుగుతున్నావు, నేను ఇట్లా చేసిరు, నువ్వు మాకొద్దు. కన్నా తల్లిదండ్రులే కదా, అర్థం చేసుకోవాలి కదా. మీరే కన్నారు కదా, మీ పెంపకమే కదా. మీరు పెంచే విధానమే బాగుంటే, మీరు పెంచే విధానమే మీకు నమ్మకం ఉంటేనే కదా మీ రోజు వరకు అంత సక్సెస్గా బయటకు వచ్చింది. ఉన్న ఆస్తులు అమ్మి మరీ చదివించారు కదా. ఎంత చదివించారంటే అమ్మాయిని ఎంటెక్ వరకు ఉన్న ఆస్తులు అమ్మిపించి మరి 2006 ఆ టైం చూస్తే లక్షలుగా పెట్టి చదివించిన రోజులు ఉన్నాయి. బీటెక్లో ఎంటెక్లో లక్షలు ఖర్చు పెట్టి చదివించారు ఆస్తులు అమ్మి. నడుకుని అమ్మాయి మమ్మల్ని పోషిస్తారని నమ్మకంతో కట్ చేస్తే అమ్మాయికి తెలియదు కదా రేప్ చేస్తారని. ఇంత పెద్ద చదువులు చదివి ఐటీ కంపెనీలో జాబ్ చేస్తే అమ్మాయికి తెలియదు కదా రేప్ చేస్తారని. అవమానం తట్టుకోలేక చనిపోతాను. ఇదే సిచ్యువేషన్ చనిపోయింది అమ్మాయి. ఓకే, ఈ సొసైటీలో ఉండగానే చనిపోవడం చాలా బెటర్ అనుకుని చనిపోయింది. చాలా హ్యాపీ 100% హ్యాపీ. ఎందుకంటే ఎన్ని అవమానాలు భరించడం, బతికి ఉండడం అనవసరం కదా. మనం చెత్త కదా. మనం ఒకళ్ళు ప్రాబ్లంలో అంటే ఎగతాళి మనకు వస్తుంది కదా, ఎగతాళి చేయడం. లేట్ వాళ్ళు కష్టాలు అంటే రాళ్ళు కొట్టడం తెలుసు కదా మనకు. మన లైఫ్లో మన ఇంట్లో పోయి ఆడపిల్లలు ఉంటారు, మా ఇంట్లో కూడా ఉన్నారు, మీ ఇంట్లో ప్రతి ఇంట్లో ఉంటారు. మీ కూతురు కావచ్చు, మీ అక్క కావచ్చు, మీ చెల్లి కావచ్చు, మీ పిల్లం కావచ్చు, మీ తల్లి కూడా కావచ్చు. ఇంతమంది నువ్వు ఆఫీస్కి వెళ్తాను, స్కూల్కి వెళ్తాను, కాలేజ్కి వెళ్తాను, నీ చెల్లి ఏం చేస్తుంది, నీ అక్క ఏం చేస్తుంది, మీ పిల్లం ఏం చేస్తుంది, మీ మమ్మీ ఏం చేస్తుంది అని ఒక్కరోజు చూసుకున్నాను. అంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ప్రతిభాతారు, ఎలాంటి తప్పులు చేయరు, బయట ఉన్నాయని లంజలు. వాళ్ళు ఏం చేస్తాను, తప్పు చేసినాను, అలా ఒక ముద్ర వేసేయాలి. అంటే మనకు మాట్లాడుకోవడానికి ఒక టైం పాస్ చేయడానికి ఒక స్టోరీ కావాలి కదా. అంటే బయట అమ్మాయిల మీద ఏం వేసినా తప్పలేదు, నిందలు వేసినా తప్పలేదు, ఏం వేసినా తప్పలేదు. బయట తిరిగేటన్ని లంజలు, మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ప్రతిభాతారు. ఒక్కసారి చూడండి అన్న, హార్ట్ఫుల్గా చెప్తున్నాను, ఒక్కసారి నీ ఇంట్లో ఉన్న నీ ఆడోళ్ళ పరిస్థితి చూడు ఎలా ఉంటుంది. నీ ఇంట్లో నీ ఆడపిల్లలకు ఒక్కసారి నీ హార్ట్ఫుల్గా ఒక 1 వీక్ నీ ఆఫీస్కి లీవ్ తీసుకొని, నీ జాబ్కి లీవ్ తీసుకొని, ఇంకోటో నువ్వు చేసే బిజినెస్ ఒక 1 వీక్ క్లోజ్ చేసుకొని ఒక్కసారి నీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలను చూడు. నేను అందరు అమ్మాయిలను, అందరు అబ్బాయిలను అనట్లేదు ఈ మాట. బయట సొసైటీలో ఉన్న అమ్మాయిలను అవమానిస్తున్న కొందరు వ్యక్తులు ఉంటారు చూడు,
వాళ్ళ కోసం మాత్రమే ఈ టాపిక్ తీసుకుంటున్నాను నేను. అంటే రోడ్డు పైన ఒక అమ్మాయి జాబ్ చేస్తుందంటే అది లంజా. రోడ్డు పైన ఒక అమ్మాయి ఏదన్నా తన బతుకుదేరు కోసం ఏమన్నా కష్టపడుతుందంటే అది లంజా. నైట్ డ్యూటీ ఒక అమ్మాయి పోతుందంటే అది లంజా. బట్ నీ ఇంట్లో ఉంటున్న మాత్రం ప్రతివతారు కదా, ఇదే కదా. ఒక్కసారి నీ గుండెల్ని చేసుకొని చెప్పు, నీ ఇంట్లో ఉంటున్న ఎంతవరకు ఎంత నిజాయితీ ఉన్నారు, లేదా నీకు వచ్చే పిల్లం ఎంత నిజాయితీ ఉంది, నీ ఇంట్లో ఉన్న చెల్లెలు ఎంత నిజాయితీ ఉంది, ఎంతమందితో ఫోన్ మాట్లాడతలేదు. ఒకసారి నీ చెల్లెల్లో, నీ పిల్లంతో, నీ అక్కలో, నీ ఇంకోదో ఒక్కసారి ఇన్స్టా ఓపెన్ చేసి చూడు. ఇప్పుడు ఇన్స్టా కదా బాగా ట్రెండింగ్లో నడుస్తుంది ఆ రీల్స్ అని. ఒకసారి ఇన్స్టా ఓపెన్ చేసి చూడు, ఎన్ని బూత్ పురాణాలు బయటపడతాయి, ఎంతమందికి మెసేజ్లు చేస్తున్నారు, ఎంతమంది ఫిజిక్ని ఇష్టపడి కామెంట్ చేస్తున్నారు. మనం ఒకరి క్వశ్చన్ చేసే ముందు నీ బతికేందని నువ్వు ఆలోచించాలి భయ్య. అసలు నేను చాలా లాంగ్ టైంలో వీడియో చేస్తున్నాను, బట్ ఎందుకో ఇది చాలా కనెక్ట్ అయింది. భరించలేకపోయినా ఈ అమ్మాయి అంటే ఒక అమ్మాయి రేప్ చేస్తారని తెలియదు కదా, తాగితే తప్పు కాదు కదా, తాగుతున్నారు కదా, ఫాస్ట్ కల్చర్ ఉంటున్నాం కదా, అంటే ఫాస్ట్గా బతకాలని ట్రై చేస్తున్నాం కదా. నేను బట్టి తిరిగే అమ్మాయిలంతా ఫాస్ట్గా ఉండాలి, నువ్వు ఫాస్ట్గా ఉండాలి, పబ్బులు తిరగాలి, నువ్వు తిరిగే నీ బైకింగ్ పోరు ఉండాలనుకుంటాం. అది తిరిగే ప్రతి పోరు లంజా కాదు కదా. ఇప్పుడు నీ ఎంబడో పోరు తిరుగుతున్నట్టు నీ చెల్లె నీ అక్కను ఇంకో నెంబర్ తిరుగుతుంది కదా. అట్లీస్ట్ బేసిక్ సెన్స్ కావాలి కదా. ఒకరు మేము నిందేస్తున్నామంటే ఎందుకు అని నిందేస్తున్నామని. ఐఎమ్ సారీ, చాలామంది హట్ చేసి ఉంటాయి ఈ వీడియో చెప్పి నేను. బట్ మనం ఏంటి, మన సొసైటీ ఏంటని ఒకసారి తెలుసుకొని ఒకరి కోసం మాట్లాడే ముందు ఎంత నిజం ఎంత అబద్ధమని మాట్లాడడం చాలా వరకు తెలుసుకోవాలని మాత్రమే వీడియో చేశాను. ఎవరైనా హట్ చేసి ఉంటే ఐఎమ్ సారీ.